కొంతమంది ఆడపిల్లలు భర్తను విసర్జించి వేరే వాడి ఆకర్షణలో పడి వాడి వెంట వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి ఉన్నారు. కష్టపడి తీసుకొచ్చి పొద్దంతా చాకిరి చేసి భర్త తీసుకొచ్చి అన్నీ పెడతా, వస్త్రం దగ్గర నుంచి తిండి దగ్గర నుంచి కోరిన సమస్తం తీసుకొచ్చి ఇస్తా, ఇంట్లో కూర్చోబెట్టి బతికిస్తా ఉంటే కొంతమంది స్త్రీలు సెల్ ఫోన్ తీసుకొని వేరే వాడికి చాటింగ్ చేస్తూ ఉంటారు. వేరే వాడికి చాటింగ్ చేస్తూ ఉంటారు. ఎంత ద్రోహం, ఎంత కపటం. దేవుడు ఊరుకోడు. దేవుడి కళ్ళు లేవా? ఇంతమందికి కళ్ళు ఇచ్చినోడికి ఆయన కళ్ళు లేవు? రహస్యమైనది ఏది తేటపరచబడకపోదు, మొత్తం చూస్తానే ఉంటాడు. చాటింగ్ చేయటమే కాదు, వాడితో అక్రమ సంబంధాలు ఏర్పరచుకుంటారు, భర్తను మోసం చేస్తారు. అక్రమ సంబంధం ఏర్పరచుకొని చివరికి వాడితో వెళ్ళిపోయిన వాళ్ళ జీవితాలు కూడా నాకు తెలుసు. భర్తకు ద్రోహం చేసి, పిల్లలకు అన్యాయం చేసి, కామేచ్ఛలకు భోగేచ్ఛలకు లోబడిపోయి అల్పకాల పాప భోగాన్ని ఆశించి వాడి వెంటబడి వెళ్ళినటువంటి స్త్రీలను నేను ఎరుగుదును. వాళ్ళ చరిత్రలో నాకు తెలుసు. వాళ్ళ విషయంలో చాలా క్షోభ, చాలా వేదన. వెళ్ళిపోతే ఏం జరిగింది? కుటుంబం రోడ్డు పాలైపోయింది, పిల్లలు అభాగ్యులైపోయారు. పోయిన నువ్వు సుఖంగా ఉన్నావా? ఉంటావా? ఎన్ని రోజులు సాగిద్ది నీ భోగం? రాదా దేవుని ఉగ్రత నీ మీదికి? పట్టుకోదా నీ పాపం నిన్ను? నీ అనుబంధం, నీ ప్రేమ, నీ ఆప్యాయత, నీ అనురాగం ఎవరు పొందాలి? నువ్వెవరికి పంచుతున్నావు? నిన్ను ప్రేమించి నానా రకాలుగా నీకోసం అరులు జాచి నిన్నెంతో గుండెల్లో పెట్టుకున్న వాడినేమో చీత్కరించి, ఛేదరించుకొని, తృణీకరించి, తేలిగ్గా మాట్లాడి, ఎవడో మాయ మాటలు చెప్పే దౌర్భాగ్యుని ఒకడి మాయ మాటలకు లోనయ్యి వాడి భజనలో లీనమైపోయావా? నువ్వు మారు మనసు పొందాలి.